రైట్. తెలంగాణ రాజకీయాల్లో ఈ కార్ రేసింగ్ కేసు ప్రకంపనలు రేపింది. కేటీఆర్తో పాటు మరో ఇద్దరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. కేసు నిలవదంటూనే కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టులో కేటీఆర్కు ఊరట లభించింది. ఈ వ్యవహారంలోకి ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతోందోనని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఊరట లభించింది. 10 రోజుల వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ను హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇదే నెల 27వ తారీఖు కేసును పోస్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళు కౌంటర్ వేయాలి. 30వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నేడు ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ అనుమతించాలని ధర్మాసనాన్ని ఆయన తరపున న్యాయవాది కోరారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు నిరాకరించింది. ఫార్ములా ఈ కార్ రేసుపై హైకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్లో మెన్షన్ చేశారు. సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు వెళ్లగా ఈ బెంచ్లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపింది. దీంతో చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ను కేటీఆర్ న్యాయవాదులు మెన్షన్ చేశారు. లంచ్ మోషన్పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్ కేసుపై కేటీఆర్ స్పందించారు. ఈ కేసు నిలవదని, ఇందులో అరపైసా కూడా అవినీతి లేదన్నారు. అయినా కేసు పెట్టి ముందుకెళ్తే లీగల్ గా ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజుకు టీఓటీ విధానంలో టెండర్లు పిలిచామని, దానికి అత్యుత్తమ బిడ్లు వచ్చాయన్నారు. దాని నుంచి వచ్చిన 7,400 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీకి వాడామన్నారు. రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో టెండర్లు పిలిచింది వాస్తవం అన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ డాక్యుమెంట్ల కాపీలను అందివ్వాలని కోరింది. దీనికి సంబంధించి ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. వివరాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన అనంతరం ఈడీ కూడా కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించారంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు కేటీఆర్పై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కక్షపూరితంగా కేసు నమోదు చేశారని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నేడు తెలంగాణ అసెంబ్లీని ఇదే అంశంపై కుదిపేసింది. ఈ రేసుపై చర్చ జరపాల్సిందేనని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు. కేటీఆర్ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సభలో చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక దీనిపై అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క మాట్లాడారు. కేబినెట్ ఆమోదం తీసుకుని ఫార్ములా ఈ రేస్ కు కేటీఆర్ డబ్బులు చెల్లించారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతి లేని అంశానికి సభలో చర్చ ఎందుకు అని అడిగారు. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుకు సభలో చర్చ అవసరం లేదని చెప్పారు. బీఏసీలో ఫార్ములా ఈ రేస్ మీద చర్చ కోసం బీఆర్ఎస్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని మంత్రి ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ కార్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. A1 గా అప్పటి మంత్రి కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ సీఈఓను చేర్చుతూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.